శాంతి. ఈరోజు మురళీ డేటు 5 సెప్టెంబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, సత్యమైన సాంగత్యము ఒకే ఒక్కటి, దాని వలన సద్గతి లభిస్తుంది, ఆత్మ పవిత్రమవుతుంది. మిగిలినవన్నీ చెడు సాంగత్యాలే. అందుకే సత్యమైన సాంగత్యము తేలుస్తుంది, చెడు సాంగత్యము ముంచుతుంది అని అంటారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, ఏ ధర్మస్థాపకులు నిర్వహించలేని ఏ కర్తవ్యాన్ని తండ్రి చేస్తారు? సమాధానము, తండ్రి కర్తవ్యం ఏమిటి అంటే అందరినీ పతితుల నుండి పావనముగా తయారు చేసి ఇంటికి తీసుకుని వెళ్ళడము. అందరినీ శరీరాల నుండి ముక్తులను చేసేందుకు, అనగా మృత్యువును ప్రసాదించేందుకు తండ్రి వచ్చారు. ఈ పనిని ఏ ధర్మస్థాపకులు చేయలేరు. వారి వెనుక వారి వారి ధర్మాలకు సంబంధించిన పవిత్ర ఆత్మలు పైనుండి క్రిందికి దిగి వచ్చి తమ తమ పాత్రలను అభినయించి పావనము నుండి పతితముగా అయిపోతారు. పాట, మేల్కోండి ప్రేయసులారా మేల్కోండి. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. పాట వినిపించినది ఎవరు? ప్రియుడు కదా. అందరూ ప్రేయసులే. వారిని భక్తులు అని అంటారు. భగవంతుడైతే ఒక్కరే. వారిని భక్తులు స్మృతి చేస్తారు కనుక వారిని ప్రియుడు అని అంటారు. భక్తులు అన్నప్పుడు అందులో స్త్రీ పురుషులిరువురు వచ్చేస్తారు కనుక అందరూ సీతలే, రాముడు ఒక్కరే. భక్తులు అనేక మంది ఉన్నారు, భగవంతుడు మాత్రం ఒక్కరే. ఆ భగవంతుణ్ణి పరంపిత అని అంటారు. లౌకిక తండ్రిని పరంపిత అని అనరు. అతడు లౌకిక శరీరాన్ని ఇచ్చే తండ్రి. పరంపిత అయితే పరంధామంలో ఉంటారు. వారు సర్వ ఆత్మలకు తండ్రి. ప్రతి మనిషికి ఇరువురు తండ్రులు ఉన్నారు. ఒకరు లౌకిక తండ్రి, రెండవ వారు పారలౌకిక తండ్రి. లౌకిక తండ్రి నుండి లభించే ఆస్తి వేరువేరు జన్మలకు వేరువేరుగా ఉంటుంది. ప్రతి జన్మలో తండ్రులు వేరువేరుగా ఉంటారు. ఎన్ని జన్మలు తీసుకుంటారో, తండ్రులు ఎంతమంది లభిస్తారో మీరు ఆలోచించండి. 84 జన్మలలో తప్పకుండా 84 మంది తండ్రులు, 84 మంది తల్లులు లభిస్తారు. ప్రతి జన్మకు ఒకే ఒక లౌకిక తండ్రి, ఒకే ఒక తల్లి ఉంటారు. రెండవ తండ్రి పరంపిత పరమాత్మ. కానీ సత్య త్రేతాయుగాల్లో ఎప్పుడూ ఓ గాడ్ ఫాదర్ అని స్మృతి చెయ్యరు. ఓ పరంపిత పరమాత్మ దయ చూపించండి అని కూడా ఎప్పుడూ అనరు. కావున సత్య త్రేతాయుగాల్లో తండ్రి ఒక్కరే అని అర్థం చేయించబడింది. తరువాత ద్వాపర కలియుగాలను భక్తి మార్గము అని అంటారు. అక్కడ అందరికీ ఇద్దరు తండ్రులు ఉంటారు. స్త్రీకి కానీ పురుషునికి కానీ అందరికీ ఇద్దరు తండ్రులు. పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తారు. ఎందుకంటే ఇది దుఃఖధామము. దుఃఖధామంలో ఇద్దరు తండ్రులు ఉంటారు. సుఖధామంలో ఒకే తండ్రి ఉంటారు. ఇక్కడైతే ఒకరు లౌకిక తండ్రి, రెండవ వారు సర్వుల దుఃఖహర్త అయిన పారలౌకిక తండ్రి. అందరూ వారినే స్మృతి చేస్తారు. ఈ దుఃఖము నుండి విడిపించండి, దయ చూపించండి అని వేడుకుంటారు. అర్ధకల్పం దుఃఖధామము, అర్ధకల్పం సుఖధామము. సత్యయుగము నూతన యుగము, కలియుగము పాత యుగము. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు మనము సత్యయుగ నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాము. పురాతనమైన కలియుగము వినాశనమవుతుంది. కలియుగము తరువాత మళ్ళీ సత్యయుగం వస్తుంది.
కలియుగ అంతము, సత్యయుగ ఆదిని కల్పానికి సంగమ యుగము అని అంటారు. ఇది కళ్యాణకారి యుగము. ఎందుకంటే ఇందులో పతితుల నుండి పావనముగా అవుతారు. కలియుగంలో పతిత మనుషులు, సత్యయుగంలో పావన దేవతలు ఉంటారు. ఇది అసురీ రావణ సాంప్రదాయమని తండ్రి అర్థం చేయిస్తారు. ప్రతి ఒక్కరిలో 5 వికారాలు ప్రవేశించి ఉన్నాయి. ఆ వికారాలనే రావణుడు అని, అతడు సర్వవ్యాపి అని అంటారు. భగవంతుడు సర్వవ్యాపి కాదు. పంచ వికారాలు ప్రవేశమై ఉన్నాయి. అందుకే దీనిని పతిత ప్రపంచము అని అంటారు. సత్య త్రేతాయుగాలను పవిత్ర ప్రపంచము, శివాలయము అని అంటారు. కలియుగమును వేశ్యాలయము అని అంటారు. కావున పరంపిత పరమాత్మ వచ్చి నూతన యుగాన్ని స్థాపన చేస్తారు. ఇప్పుడు మేలుకోండి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. నూతన యుగము లేక సుఖధామ సమయము ఇప్పుడు సమీపంలోకి వచ్చింది. లక్ష్మీనారాయణల రాజ్యం వస్తూ ఉంటుంది. దీని పేరే రాజయోగము. ఇది సాధారణమైన సత్సంగం అయితే కాదు. ఒకటేమో సత్యమైన సాంగత్యము, రెండవది అసత్య సాంగత్యము లేక కుసాంగత్యము. సత్యమైన సాంగత్యము తేలుస్తుంది, కుసాంగత్యము ముంచేస్తుంది. ఒక్క తండ్రి మాత్రమే సత్యమైన వారు. వారినే ఓ పతిత పావన రండి అని పిలుస్తారు. వారే వచ్చి అర్ధకల్పానికి పావనముగా చేస్తారు. ఆ తరువాత మళ్ళీ మాయా రావణుడు వచ్చి అర్ధకల్పము పతితముగా చేస్తాడు. అంతేకాని తండ్రే పతితముగా చెయ్యడు. ఇప్పుడిది రావణ రాజ్యము. సత్యమైన తండ్రి రానంత వరకు సత్యమైన సాంగత్యము లేనేలేదు. ఇప్పుడున్నవన్నీ అసత్య లేక కుసాంగత్యాలే. మీరే సీతలు. మీరు భక్తి చేస్తారు. భక్తికి ఫలము భగవంతుడు వచ్చి ఇస్తారు అని భావిస్తారు. కావున భక్తి చేసే సమయము సమాప్తమైనప్పుడే వస్తారు కదా. అర్ధకల్పానికి జ్ఞాన ప్రాలబ్ధము, మిగిలిన అర్ధకల్పము భక్తి ప్రాలబ్ధము. ఇప్పుడు మీరు భగవంతుడు ఇచ్చిన శ్రీమతం అనుసారంగా పురుషార్థం చేస్తున్నారు. భగవంతుడు ఒక్కరే ఉంటారు. వారు నిరాకార పరంపిత పరమాత్మ. సర్వాత్మలకు తండ్రి వారే. వారు సంగమ యుగంలోనే వస్తారు. ద్వాపర కలియుగాలను భక్తి కాండము అని అంటారు. సత్యత్రేతాయుగాలను జ్ఞానకాండము అంటారు. జ్ఞానము ఒకే ఒక్క జ్ఞాన సాగరులైన పరంపిత పరమాత్మ వద్ద మాత్రమే ఉంది. శాస్త్రాలలోని జ్ఞానము జ్ఞానమే కాదు. వాటిలో జ్ఞానం ఉంటే సద్గతి ఎప్పుడూ జరిగిపోయేది కదా. భారతదేశం ఒకప్పుడు వజ్ర సమానంగా ఉండేది. ఇప్పుడు అలా లేదు. తండ్రి మళ్ళీ అలా తయారు చేస్తారు. మీరిప్పుడు వజ్ర సమానముగా అవుతున్నారు. మీ జీవితమే మారిపోతూ ఉంది. ఆత్మ దైవీ గుణాలు ధారణ చేస్తుంది. మనుషులు బారిస్టరు, ఇంజనీరు, సర్జన్ మొదలైన వారిగా అవుతారు. మానవులను దేవతలుగా తయారు చేసే కర్తవ్యము ఒక్క జ్ఞానసాగరులైన పరంపిత పరమాత్మది మాత్రమే. వారిని ట్రూత్ అంటే సత్యము అని అంటారు. వారొక్కరు మాత్రమే సత్యాన్ని తెలుపువారు. అనగా సత్యఖండాన్ని స్థాపన చేస్తారు. మిగిలిన వారందరూ అసత్యం చెప్పేవారు. అసత్య ఖండాన్ని స్థాపిస్తారు. రావణ మతమును అనుసరిస్తారు. మీరు శ్రీమతము ద్వారా శ్రేష్టముగా అవుతారు. నూతన యుగంలో భారతదేశం నూతనముగా ఉండేది. వరల్డ్ ఆల్మైటీ అథారిటీ సర్వశక్తివంతము అని పిలువబడేది.
లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. అయితే వారికి ఈ రాజ్య భాగ్యమును ఎవరు ఇచ్చారు? తప్పకుండా స్వర్గస్థాపన చేయువారే ఇచ్చి ఉంటారు. 84 జన్మలు తీసుకుని ఇప్పుడు ఆ వారసత్వం పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఈ చక్రము మళ్ళీ పూర్తి అవుతుంది. అందరూ తిరిగి వెళ్ళాలి. ముక్తిదాత ఒక్క తండ్రి మాత్రమే. వారే అందరినీ విముక్తులుగా చేసి తీసుకుని వెళ్తారు. కావున వారిని మృత్యువులకు మృత్యువు, కాలోంక కాల్ అని కూడా అంటారు. తండ్రి అంటున్నారు, ఇప్పుడు మీకు 84 జన్మలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. అనగా త్రికాలదర్శులుగా తయారు చేస్తున్నారు. 3 లోకాలు 3 కాలాల జ్ఞానమునిస్తారు. వారే పతిత పావనులు, జ్ఞానసాగరులు, బీజరూపులు. వారి ద్వారానే మీకు సత్యఖండ వారసత్వం లభిస్తుంది. పరంపిత పరమాత్మ నుండి వారసత్వం తీసుకునేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. వారు స్వర్గస్థాపన చేయువారు. మనమే మళ్ళీ స్వర్గానికి అధిపతులుగా అవుతాము అని మీకు తెలుసు. సత్యయుగ లక్ష్మీనారాయణులు మొదలైన వారిని దైవీ ధర్మానికి చెందినవారు అని అంటారు. అది శ్రేష్టమైన ధర్మము. వారి ధర్మము శ్రేష్టమే, వారి కర్మలు శ్రేష్టమే. అక్కడ భ్రష్టాచారులు ఎవ్వరూ ఉండరు. ద్వాపర కలియుగాలలో మళ్ళీ ఒక్క శ్రేష్టాచారి కూడా ఉండరు. తండ్రిని మరచిపోయిన కారణముగా దుర్గతి ఏర్పడుతుంది. మళ్ళీ తండ్రి వచ్చి పతితుల నుండి పావనముగా తయారు చేస్తారు. ఏ ధర్మస్థాపకులు పతితుల నుండి పావనముగా చేయలేరు. పతిత పావనులు ఒక్క తండ్రి మాత్రమే. వారే సత్యమైన సద్గురువు. మిగిలిన వారు వచ్చి వారి వారి ధర్మాలను స్థాపన చేస్తారు. పైనుండి పవిత్రాత్మలు వస్తాయి. మళ్ళీ వారు పతితముగా అవుతారు. ఈ సమయంలో అందరూ పతితులే. అందరినీ పావనముగా చేయు కర్తవ్యము ఒక్క తండ్రిని మాత్రమే. వారే పతిత పావనులు. గురునానక్ కూడా ఆ సద్గురువునే మహిమ చేశాడు. ఈ పాత ప్రపంచం వినాశనం చెందేందుకే ఈ మహాభారత యుద్ధము. అంతేకాని యుద్ధ మైదానంలో మీకు జ్ఞానం ఇస్తారని కాదు. జ్ఞానమిచ్చేందుకైతే ఏకాంతం అవసరం కదా. 7 రోజులు బట్టీలో ఉండాల్సి వస్తుంది. మిగిలినదంతా భక్తి మార్గం యొక్క సామగ్రియే. భక్తులలో కూడా కొంతమంది చాలా తీవ్రంగా ఉంటారు. రుద్రమాల కూడా ఉంది, భక్తమాల కూడా ఉంది. అది భక్తుల మాల, ఇది జ్ఞానమాల. ఉపరి భాగాన అంటే పై భాగాన శివుడు, తరువాత వారి వంశావళి. దీనినే మనుషులు స్మరిస్తూ ఉంటారు. రామ రామ అని అంటూ ఉంటారు. ఎందుకంటే దుఃఖితులుగా ఉన్నారు. రావణ సాంప్రదాయంలో ఉన్నారు. అందుకే రాముణ్ణి స్మృతి చేస్తూ వచ్చి తనవారిగా చేసుకోమని రావణ సాంప్రదాయం వారు వేడుకుంటారు. ఇప్పుడైతే మీరు ఈశ్వరీయ ఒడిలోనికి వచ్చారు. వాస్తవానికి ఆత్మలందరూ పరంపిత పరమాత్మ సంతానమే. మానవ సృష్టి అంతా ప్రజాపిత బ్రహ్మకు సంతానము. ప్రజాపిత బ్రహ్మ ద్వారా మానవ సృష్టిని రచించారు. ఆత్మ అయితే అవినాశి. ఆత్మలకు వారు అవినాశి తండ్రి. ఇప్పుడు మీకు ఇరువురు తండ్రులున్నారు. ఒకరు వినాశి, రెండవ వారు అవినాశి. బ్రహ్మ కూడా శరీరాన్ని వదిలేస్తాడు. శివబాబాకైతే తమ సొంత శరీరం లేదు. వారు జనన మరణ రహితులు. జనన మరణాల్లోనికి పిల్లలైన మీరు వస్తారు. మీరు ఆది సనాతన దేవీ దేవతలు. మీకు మాత్రమే 84 జన్మలు ఉన్నాయి. అంతా లెక్కాచారం ఉంది కదా. గురునానక్ వచ్చి 500 సంవత్సరాలు గడిచిపోయాయి.
ఇంతకు లోపల 84 జన్మలు అతనికి ఎలా ఉంటాయి? అయితే లక్షల జన్మల మాట అయితే లేనే లేదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు అందరి జన్మలు పూర్తి కావచ్చాయి. మళ్ళీ నూతనముగా నాటకము సత్యయుగము నుండి ప్రారంభమవుతుంది. సత్యయుగంలో చాలా కొద్ది మంది మాత్రమే అవసరము. మరి మిగిలిన ఇంతమంది ఎక్కడకు వెళ్తారు? వారందరి కొరకే ఎండిపోయిన ఈ వెదురు అడవికి అగ్ని అంటుకోనుంది. ఈ బాంబులు ప్రాకృతిక ఆపదలు మొదలైన వాటి ద్వారా సర్వము సమాప్తమైపోతుంది. మిగిలిన ఆత్మలందరూ ముక్తిధామానికి వెళ్ళిపోతారు. ఇది వినాశన సమయము. అందరూ తిరిగి వెళ్ళాలి. భారతదేశాన్ని అవినాశీ ఖండము అంటారు. ఎందుకంటే భారతదేశమే తండ్రికి జన్మస్థానము. శివబాబా భారతదేశంలోనే వస్తారు. పతిత పావనులైన తండ్రి ఇక్కడ జన్మిస్తారు. అందుకే సర్వధర్మాల వారికి భారతదేశము అత్యంత గొప్ప తీర్థస్థానము. భారతదేశానికి ఎంత గొప్ప మహత్వం ఉంది, కానీ దానిని మాయం చేసేశారు. ఇది కూడా డ్రామాలోని భాగమే అని బాబా అంటున్నారు. డ్రామాను గురించి తండ్రే వచ్చి అర్థం చేయిస్తారు. తండ్రి చెప్తున్నారు, నేను ఒక్కరినే జ్ఞాన సాగరుడను, లక్ష్మీనారాయణలను జ్ఞానసాగరులు అని అనరు. వారిలో రచయిత రచనల ఆది మధ్యాంత జ్ఞానం లేదు అని బాబా చెప్తున్నారు. ఆ జ్ఞానము తప్పకుండా ఇప్పుడు మీలో ఉంది. మీరే మానవుల నుండి దేవతలుగా అవుతారు. పతితుల నుండి పావనముగా తయారై పావన ప్రపంచానికి అధికారులుగా, రాజులుగా అయ్యేందుకు మీరు ఇక్కడికి వస్తారు. తండ్రి కూర్చుని ఆత్మలతో మాట్లాడతారు. నిరాకార తండ్రి వీరి అవయవాలను అప్పుగా తీసుకుని మిమ్మల్ని చదివిస్తున్నారు. ఆత్మలైన మీరు కూడా ఈ అవయవాల ద్వారా వింటున్నారు. ఆత్మ నక్షత్రము అని బాబా అర్థం చేయించారు. భృకుటి మధ్యలో ఉంటుంది. ఆ తండ్రి పరమ ఆత్మ. వారే వచ్చి వీరిని తమ సమానముగా అత్యంత ఉన్నతముగా తయారు చేసి తన వెంట తీసుకుని వెళ్తారు. ఆత్మలందరికీ మార్గదర్శకుడు. వారినే దుఃఖహర్త, సుఖకర్త అని అంటారు. దుఃఖము నుండి మిమ్మల్ని విముక్తులు చేసి తీసుకుని వెళ్తారు. సత్యయుగంలో దుఃఖం ఉండదు. నూతన యుగపు జ్ఞానము కూడా నూతనముగా ఉంది కదా. ఈ విషయాలు మానవులు ఎప్పుడు వినలేదు. భలే మానవులలో మంచివారు, చెడ్డవారు కూడా ఉన్నారు. అయితే అందరూ పతితులే. అందుకే గంగా నదిలో స్నానం చేసి పావనముగా అవుతామని వెళ్తారు. గంగా నదికి పతిత పావని అని పేరు ఉంచారు. వాస్తవానికి పతిత పావనుడు అని ఒక్క తండ్రిని మాత్రమే అంటారు. పతిత ప్రపంచము తరువాత మళ్ళీ పావన ప్రపంచం స్థాపనవుతుంది. సత్యయుగమును నిర్వికారి ప్రపంచము అని అంటారు. అదేమో శాంతిమయ నిరాకారి నిర్వాణ ప్రపంచము. ఆత్మలు అక్కడ నుండి ఇక్కడకు వచ్చి పాత్రను అభినయిస్తాయి. పాత్ర 84 జన్మలు ఉంటుంది. మీరు ఆల్రౌండ్ పాత్రను అభినయిస్తారు. ఇది తయారవుతూ ఉన్న డ్రామా. ఇందులో ప్రతి ఒక్కరికి వారి వారి పాత్ర అవినాశిగా ఉంటుంది. ఆ పాత్ర ఎప్పుడు కూడా చెరిగిపోదు. మీరు 84 జన్మలు అనుభవిస్తూ ఉంటారు. చక్రానికి ఆది అంతాలు లేవు. డ్రామా ఎప్పుడు మొదలైంది అనే ప్రశ్న లేదు. ప్రారంభము లేదు, అంతము లేదు. సత్యయుగపు ఆది సత్యమైనది. అది సత్యమైనదే, సత్యముగానే ఉంటుంది. ఈ చక్రాన్ని అర్థం చేసుకుంటే మీరు స్వర్గంలో చక్రవర్తి, మహారాజా, మహారాణులుగా అవుతారు. దానిని సర్వశక్తివంతమైన రాజ్యము అని అంటారు.
అది సర్వశక్తివంతులైన తండ్రి ద్వారా లభిస్తుంది. మీరు అనంతమైన తండ్రి నుండి 21 తరాలు సదా సుఖ వారసత్వాన్ని పొందుకుంటారు. తండ్రిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటే స్వర్గమును స్థాపించు తండ్రి అని అంటారు. స్వర్గాన్ని వారసత్వముగా ఇచ్చు తండ్రి చెప్తున్నారు, నేను కల్పకల్పము కల్పపు సంగమ యుగములో వచ్చి స్వర్గపు వారసత్వమును ఇస్తాను. ఎవరు పురుషార్థం చేస్తారో వారు సూర్యవంశీ రాజ్యంలో వస్తారు. ఇది సాధారణ సత్సంగం కాదు, ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. భగవాను వాచా కదా, భగవంతుడు చదివించి మనుష్యులను దేవతలుగా తయారు చేస్తారు. మనుషుల నుండి దేవతలుగా చేస్తాము అని చెప్పే సత్సంగము మరొకటి లేనే లేదు. ఇప్పుడు పిల్లలైన మీరు నూతన ప్రపంచంలో దేవీ దేవత పదవిని పొందేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఇరువురు తండ్రులున్నారు అనేది అర్థం చేయించాలి. ఒకరేమో బేహద్దు తండ్రి, మరొకరు హద్దు తండ్రి. మేము అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నాము, మీరు కూడా వారసత్వం తీసుకోండి అని సలహా ఇస్తున్నాము. అత్యంత శ్రేష్టమైన పరంపిత పరమాత్మ మతమును అనుసరించినట్లయితే మీరు స్వర్గానికి అధిపతులుగా అయిపోతారు. ఒక్క తండ్రి మాత్రమే సత్యమైన వారు. వారు వచ్చి చదివిస్తున్నారు. వీరి అవయవాల ద్వారా చెప్తున్నారు. బ్రహ్మ శరీరం ద్వారా బ్రహ్మ ముఖవంశావళికి వారసత్వమును ఇస్తాను. బ్రహ్మ ద్వారా మీకు తాతగారి వారసత్వం లభిస్తుంది. తాతగారి వారసత్వం పైన సర్వాత్మలకు హక్కు ఉంది. లౌకిక సంబంధంలో కేవలం పురుషులకు మాత్రమే వారసత్వం లభిస్తుంది. మీరు ఆత్మలు, అందరూ సోదరులే. అందరికీ శివ్ బాబా నుండి వారసత్వం లభిస్తుంది. మీకు తాతగారి ఆస్తి లభిస్తూ ఉంది. తండ్రి చెప్తున్నారు, నేను మిమ్మల్ని మందిరానికి అర్హులుగా చేస్తాను. మనుషులలో ఎంత క్రోధముందో చూడండి. ఒకరికొకరు పరస్పరం వినాశనం చేసుకుంటారు. ఇది వేశ్యాలయము. ఒకప్పుడు శివాలయముగా ఉండేది, మళ్ళీ అదే విధంగా తయారు కావాలి అని బాబా అంటున్నారు. పరంపిత పరమాత్మ శివుడు వచ్చి శివాలయాన్ని తయారు చేస్తారు. వేశ్యాలయము నుండి ముక్తినిప్పించి మార్గదర్శకులుగా అయి అందరినీ తిరిగి శివాలయానికి తీసుకుని వెళ్తారు. అందరూ వారి పాత శరీరాల నుండి ముక్తులై నా జతలో వస్తారు అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, దైవీ గుణాలను ధారణ చేసి మీ జీవితాలను మీరే పరివర్తన చేసుకోవాలి. సత్యఖండములోకి వెళ్ళేందుకు సత్యమైన తండ్రితో సదా సత్యముగానే ఉండాలి. సెకండ్ పాయింట్, ఒక్క సత్యమైన తండ్రి సాంగత్యములోనే ఉండాలి. మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే చదువును బాగా చదువుకుని అనంతమైన వారసత్వమును తీసుకోవాలి. ఈరోజు వరదానము, ప్రతి ఒక్కరి స్వభావ సంస్కారాలను తెలుసుకొని ఘర్షణ పడేందుకు బదులు సురక్షితంగా ఉండే మాస్టర్ నాలెడ్జ్ఫుల్ భవ. సారాంశము, ఏ విషయాన్నైనా చిన్నదిగా లేక పెద్దదిగా చేయడం మీ బుద్ధిపైన ఆధారపడి ఉంది. ఎప్పుడైతే పరస్పరం ఒకరి స్వభావ సంస్కారాలను మరొకరు తెలుసుకుని ఉంటారో అలాంటి జ్ఞానస్వరూపులు ఎప్పుడూ ఎవరి స్వభావ సంస్కారాలతో ఘర్షణ పడలేరు. ఎలాగైతే ఇక్కడ గుంత ఉంది,
లేక పర్వతం ఉంది అని తెలిసిన వారు ఎప్పుడూ కూడా గుంతలో పడరు కదా. పర్వతాన్ని ఢీకొనరు, దానిని దాటుకుంటారు. అలా మీరు కూడా దాటుకోండి, అనగా స్వయాన్ని సురక్షితంగా ఉంచుకోండి. ఏదైనా పనిని దాటేయకండి, కానీ మీ రక్షణ శక్తితో ఇతరులను కూడా సురక్షితంగా ఉంచాలి. ఇదే దాటుకోవడం అని అంటారు. స్లోగన్: ఎగిరే కళను అనుభవం చెయ్యాలి అంటే సదా భాగ్యము మరియు భాగ్య విధాత యొక్క స్మృతిలో ఉండండి. అచ్చా. ఓం శాంతి.